బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం జే పంగులూరు మండలంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కలెక్టర్ రాజాబాబుతో కలిసి మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేణంగివరం అలవలపాడు మధ్య నిర్మించిన 2,30,00,000 రూపాయల బీటీ రోడ్డును ప్రారంభించారు. దాతల సహకారంతో విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. గత ప్రభుత్వం రోడ్లను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థ బలోపేతానికి కట్టుబడి ఉందన్నారు. త్వరలోనే ఇంధన శాఖలో 630 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. చెట్లు ఫుల్ పెంచాలి. రోడ్డు పక్కన మొత్తం చెట్లు పెడితే టెంపరేచర్ 44 డిగ్రీలు 45 డిగ్రీలు వచ్చింది. ఈ సంవత్సరం 40. ఓకేనా? ఓకే ఓకే. ఎందుకంటే మనం అలవలపాడు నుంచి డైరెక్ట్ గా రోడ్డు కనుక వెళ్తాం వల్ల అక్కడ సిమెంట్ రోడ్డు ఉంది. దాదాపు చాలా మంది చనిపోయారు. వేస్తే కనుక అందరి నుంచి హైవే ఎక్కడో ఇబ్బంది లేదు. అదే కదా సమస్య. దాంతో పాటు పైన గ్రామాలు కూడా ఈజీగా ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఈజీగా ఉంది. అక్కడ అలవలపాడు దగ్గర హైవే ఎక్కాలంటే గమనికం విపరీతమైన కార్లు వేగంగా వస్తున్నాయి. మనం వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్లు జరుగుతున్నాయనే ఉద్దేశంతో రోడ్డు ఇంపార్టెంట్ అనుకున్నాను. కాబట్టి లెక్క వేసినా బాగా వేసావు చూసి వచ్చాను. అందుకని లెక్క వేసామనే దానికోసం బండి మీద వెళ్ళి చూసి వచ్చాను. లేదండి కొద్దిగా ఏదైనా సరే ఫినిష్ అయితే మాత్రం బాగా స్టాండర్డ్ గా ప్రమాణంగా వేశారు. ఈ రోడ్డు ఇందాక మీరు రోడ్డు చెప్పారు కొండమూరు నుంచి అదొకటి అన్నారు. అట్లానే రాంపూర్ నుంచి మొలపల్లి కూడా ఉంటుంది. పొద్దునే చూసారు పిల్లల సైకిల్ దొక్కితే వెళ్తున్నారు. రోడ్లు చందానం ఉన్న రోడ్డు అది కూడా చేపిస్తారు. అది పోయినసారి ఏమైందంటే ఎన్ఆర్జీఎస్ లో పెట్టాము. ఎన్ఆర్జీఎస్ లో పెట్టడం వల్ల వేరే దాంట్లో పెడుతుంది. ఆల్రెడీ ఎన్ఆర్జీఎస్ లో కవర్ ఉందని దాని మీద ఎన్నిసార్లు పెట్టే వెనక్కి వస్తుంది. దీని మీద కొద్దిగా నా మైండ్ కూడా కొద్దిగా ఎక్కువ పెట్టి దాన్ని ఎట్లా క్లియర్ చేపిస్తారో కూడా నేను నాకు వస్తా కూడా మాట్లాడుతూ వచ్చాను. ఇట్లానే ఇంకా చాలా రోడ్లు వేయాల్సినవి కూడా చాలా ఉన్నాయి. చేసినా సరే ఇంకా వేయాల్సిన రోడ్లు కూడా చాలా ఉన్నాయి. కొత్త కనెక్టివిటీ ఒక గ్రామం నుంచి ఒక గ్రామానికి కనెక్టివిటీ చాలా ఉండే చేయాల్సింది. దాదాపు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అయితే నాబాట్లో యంత్రాలమైన ఉప్పులపాడు ఏలేశ్వరపాడు ఆ రోడ్డు 10 కోట్ల 11,500 కోట్లు లేదు. ఆ రోడ్ వేయటం అది కూడా గడిచిన 5 సంవత్సరాలు ₹1 మల్టీ కూడా లేదు. అది కంప్లీట్ చేశాం. పంచాయతీ వేలాంటి చేసుకుని ఇప్పుడు ఈ రోడ్డు లాగే దాదాపు 30 కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టి 2 సంవత్సరానికి 15 కోట్లు 2 సంవత్సరాలకు 30 కోట్లు ఖర్చు పెట్టాం. ఎన్ఆర్ఎస్ రోడ్డు మొత్తం కంప్లీట్ చేసాం 40 కోట్ల రూపాయలతో 30 కోట్ల రూపాయలతో. అందుకు నాబాడుతో పదకొన్నారు. ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారిని అడిగి మళ్ళీ మనం ఒక 22 కోట్లు 23 కోట్లు తీసుకున్నాం. దాంట్లో కూడా కొన్ని రోడ్లు కవర్ అయినాయి. ఇప్పుడు టెండర్ వేశారు. అతను ఏదో ముందు రావట్లేదన్నారు. అది ఒకసారి మాట్లాడుతున్నాను. మనం కూడా డిప్యూటీ సీఎం గారి ఆఫీసులో వైఎస్టీ తోటి కూడా